అంటే కేజీఎఫ్ని స్టార్డమ్ని అంతలా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. టెక్నికల్గా తీసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. ఏ రేటెడ్ ఇవ్వటం అనేది, యాష్ కూడా డైరెక్ట్గా మీ చిన్నపిల్లలు చూడొద్దు అని చెప్పడం అనేది కొంచెం ఇప్పుడు ఫ్యామిలీతో కలిపి వెళ్ళే వాళ్ళకి కొంచెం వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఏ సర్టిఫైడ్ అవడం వల్ల కలెక్షన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ అయితే 100% ఎఫెక్ట్ అవుతుంది. టాక్సిక్ ఓవరాల్గా బజ్ హై బజ్ అయితే క్రియేట్, అంటే కేజీఎఫ్ని స్టార్డమ్ని అంతలా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. అంటే రాంగ్ చాయిస్ అంటారా కేజీఎఫ్ తర్వాత రాంగ్ చాయిస్ అనిపిస్తుంది. లేడీప్ సందీప్ రెడ్డి వంగ అని అంటున్నారేమో, బట్ అక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఉమెన్ కానీ మెన్ కానీ లిబరేషన్ అంటే వల్గారిటీని పబ్లిక్లో చూపించడం కాదు. అది కాదు లిబరేషన్ అంటే. ఉమెన్ ఒక డైరెక్టర్గా ఆవిడకి ఛాన్స్ రావడమే ఆవిడ గొప్ప విషయం. అక్కడి నుంచి ఇంత బడ్జెట్ సినిమాలు ఫ్యామిలీ అంతా వచ్చి చూడకపోతే వర్కౌట్ కావు. కాబట్టి ఆవిడ క్లియర్గానే చెప్తున్నారు, ఇట్స్ అడల్ట్ ప్లే బుక్ అని, అడల్ట్ టాయ్ స్టోరీ అనో చెప్తున్నారు ఆవిడ. అంటే ఎలా ఉంది బ్రో టాక్సిక్? భయ్యా టాక్సిక్ సినిమా ఉంది భయ్యా. యశ్ అన్న ఈ సినిమాతో ఆస్కార్ అవ్వటం, ఈ సినిమాకి 1,00,000 కోట్లు పక్క భయ్యా. టాక్సిక్ సినిమాకి 1,00,000 కోట్లు పక్క అంతే. టాక్సిక్ ఎలా ఉంది? 3 రోజుల్లో పుష్ప మత్తడేస్తుంది. టాక్సిక్ 3 రోజుల్లో 2,000 కోట్లు పక్క వస్తుంది. అసలు ఏంటి యాక్టింగ్, ఆ స్టైల్, ఆ బాడీ, ఆ పర్సనాలిటీ. ఇందులో ఉన్నారు 5 హీరోయిన్లు. అసలు రొమాన్స్ మాత్రం అయితే ఇక చెప్పలేదు. అసలు చాలా చాలా చూడాలంటే, ఒక ఫ్యామిలీ చూడాలంటే కొంచెం ఆలోచించాలి. ప్రతి ఒక్క బ్యాచిలర్స్ యూత్ మాత్రం అయితే థియేటర్లో మస్తు ఎంజాయ్ చేసిపోతారు. కేజీఎఫ్ లెవెల్లో ఉంది. కేజీఎఫ్ కాదు, కేజీఎఫ్ దురంధర్ 2 సినిమా టైప్ ఉంది. అసలు యశ్ గారి యాక్టింగ్ కానీ అసలు నిజంగా అబ్బా ఏం అసలు ఆ సాంగ్స్ చూస్తుంటే అసలు యూత్ ఎంత ఎంజాయ్ చేస్తే అంత ఎంజాయ్ చేస్తారు. బట్ అయినా కూడా మెయిన్ స్ట్రీమ్ మూవీస్ అన్నప్పుడు కొంచెమైనా క్లీన్గా లేకపోతే, ఇనీషియల్గానే ఇంత ఇది చేస్తే ఆ కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది కొంచెం డౌట్గా ఉంది. ప్లస్ యష్కి అవసరం లేదు. అంతకుముందు కేజీఎఫ్ లాంటి అంత బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తర్వాత, అంటే ఆయన డైరెక్టర్ని నమ్మాడు, అందుకనే కదా ఆవిడని తెచ్చుకున్నాడు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా క్రియేటివ్ పీపులే. ఓల్డ్ సీన్స్ పక్కన పెడితే ఆ సినిమాటోగ్రఫీ, ఆ యష్ లుక్స్, ఇదంతా ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ. యష్కి తిరుగులేదు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. ఎస్పెషల్లీ ఆ ఫిల్మటోగ్రఫీ మాత్రం, ఆ హాలీవుడ్ సీన్స్ కనిపిస్తున్నాయి. ఆ పైనుంచి తీసే టేక్స్ కానీ, ఆ ప్యాన్ షాట్స్ కానీ, ఆ కలరింగ్ కానీ, ఆ లైటింగ్ కానీ, ఆ కలర్ స్కీమ్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, మీరు ఏది తీసుకోండి. ఇంకా వెనకాల రవి బాసూర్ మ్యూజిక్, అతను ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. ఈ హ్యూజ్గా హైప్ అనేది కేజీఎఫ్ని అంతగా వాడుకోలేదు అనిపిస్తుంది. లేడీ డైరెక్టర్ అవడం మైనస్ అంటారా ప్లస్ అంటారా? అది జెండర్ బయాస్ దే ఉంది. జెండర్ ఎవరైనా కానీ డైరెక్టర్ ఎవరు అనేది చూడలేదు కదా. అయిపోయిన మేనేజ్ చేయాలి కదా. ఇప్పుడు డైరెక్టర్ ప్రభావం దీని మీద అంత చూపెట్టదు. ఎందుకంటే అతను ఆ పర్సన్ ఆడైనా మగైనా, వాళ్ళేమో రాజమౌళి కాదు, వాళ్ళేమి ప్రశాంత్ నీళ్ళు కాదు, వీళ్ళు ఎవరైనా కాదు కదా. ఇండియన్ స్టాండర్డ్స్ నిలిపే డైరెక్టరే కాదు. కాబట్టి డైరెక్టర్ ప్రభావం కాదు, ఇది కేవలం హీరో ప్రభావమే సినిమా మీద ఎక్కువ ఉండిద్ది అనిపిస్తుంది. టాక్సిక్ కూడా చాలా బాగుంది. టాక్సిక్ చాలా బాగుంది. కేజీఎఫ్ సినిమాలో ఉన్న మాసు మొత్తం ఈ సినిమాలో అంత క్లాస్ అయిపోయింది అంతే. క్లాసు మాసు మిక్స్